హే గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే మన ఛానల్లో ఫస్ట్ టైం అనేది అన్బాక్సింగ్ చేశాను అండ్ నాకు తెలిసినంత వరకు నేనైతే అప్డేట్ చేశాను. అండ్ సో ఇది ఫస్ట్ టైం వీడియో కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. దయచేసి కొంచెం నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ అలాగే మీ యొక్క సహకారాన్ని కోరుకుంటూ, ఒకవేళ మీకు తెలిసింది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఒకవేళ నాకేమైనా చెప్పాలి అనుకుంటే కింద కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ టైం నుంచి వీడియో చేసేటప్పుడు అవి తప్పకుండా ఫాలో అయ్యి వీడియో అనేది చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. కంప్లీట్గా వీడియో అనేది చూసి దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ. హే గైజ్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మనం వచ్చేసి Oppo F21 Pro 5G మొబైల్ అనేది అన్బాక్సింగ్ అనేది చూద్దాము. సో ఈ F21 Pro అనే మొబైల్ 2 వేరియంట్స్లో వస్తుందండి. ఒకటి 5G వస్తుంది, ఒకటి నార్మల్ 4G మొబైల్ వస్తుంది. సో ఫస్ట్ అయితే చూసుకుంటే మనకి బాక్స్లో మనకి పౌచ్ అనేది ఇవ్వడం జరిగింది, వెనకాల రబ్బర్ పౌచ్. సో ఆ పౌచ్ అనేది మనకి ఎక్కువ స్టాండర్డ్ అయితే లేదు, బట్ సేఫ్టీకి అయితే బాగుంటుంది. అండ్ విత్ నార్మల్ క్విక్ గైడ్ మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి, సిమ్ టూల్. అండ్ ఇది వచ్చేసి మొబైల్. ఈ మొబైల్ గురించి మనం తర్వాత చూద్దాము. తర్వాత మనకు వచ్చేసరికి ఛార్జర్ అనేది ఇవ్వడం జరిగిందండి. అది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండి, సూపర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి సి కేబుల్ తోటి ఇవ్వడం జరిగింది, టైప్ సి పోర్ట్. సో ఇది ఓన్లీ USB to C కేబుల్ అండి, మేల్ టు ఫీమేల్. సో ఇప్పుడు మనకు OnePlusలో చూసుకున్నట్టయితే C to C అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, ఇప్పుడైతే ఇది ఇవ్వలేదు, ఓన్లీ USB to మేల్ టు ఫీమేల్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి 33 వాట్స్ సూపర్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది మీకు మొబైల్. సో ఇక వచ్చేసి మొబైల్కి వచ్చేసి చూస్తే ఇప్పుడు ఇది Oppo F21 అనేది డ్వాన్ కలర్ అండి. డ్వాన్ కలర్ ఏదైతే ఇది షేడ్ అనేది అవుతుంది, కలర్ షేడ్ అనేది ఎండలో పెట్టుకున్నప్పుడు. అండ్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 128 GB స్టోరేజ్ తోటి వస్తుంది అండ్ విత్ MOLED డిస్ప్లే. అండ్ 8 GB ర్యామ్ తోటి అయితే వస్తుంది. మనం ఇది కావాలనుకుంటే అదే 5 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. టోటల్గా 13 GB ర్యామ్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి LED డిస్ప్లే వస్తుందండి. అండ్ బ్రైట్నెస్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. సో LED క్లారిటీ అనేది బాగుంటుంది. అండ్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది విత్ బ్లాక్ లెండింగ్ కెపాసిటీ. సో ఇందులో మనకి ఫీచర్స్ వచ్చేసి మనకి డ్యూయల్ మోడ్ స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ రెండు మనం చూడొచ్చు ఒక వీడియోలో. అదైతే మనకి రీల్స్ వీడియోస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరా అండి, AI బేస్డ్ కెమెరా. సో ఇదైతే ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ రికార్డింగ్ అనేది క్యాప్చరింగ్ అనేది అంతా అవుతుంది. సో అంతేనండి. సో బేసిక్గా చూసుకుంటే ఇక్కడ కెమెరా లవర్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి మొబైల్. అండ్ ఇది వచ్చేసి మనకి 16 ఇంచెస్ స్క్రీన్ తోటి వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ HD క్లారిటీ అనేది ఉంటుంది. మనకి ఏది వాయిస్ చూడాలన్నా లేదా టెక్స్ట్ మెసేజెస్ చూడాలన్నా కూడా. సో బేసిక్గా అయితే ఈ మొబైల్ అనేది మనకి 25,000 రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది 5G మొబైల్ అయితే. 4G అయితే 22,000 నుంచి 23,000 వరకు పడుతుంది.